ప్రస్తుతం వైసీపీలో ఒకప్పుడు ఫైర్ బ్రాండ్గా పిలుచుకున్న వాళ్ళు, లేదంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఏగ వాలినా సరే తుపాకుతో షూట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పి మాటల తోటాలు సంధించిన వాళ్ళు, జగన్ పేరు చెప్తే చొక్కాలు చించుకున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా వాళ్ళందరికీ తర్వాత మంచి మంచి పదవులు వచ్చినాయి, మంత్రులు అయ్యారు. ఇప్పుడు చాలామంది కనుమరుగైపోయారు. ఆ లిస్టులో చాలామంది ఉన్నారు. విశాఖ జిల్లా నుంచి మొదలు పెట్టుకుంటే ఇక్కడ కృష్ణా జిల్లా దగ్గర నుంచి చాలామంది. అప్పట్లో జోగి రమేష్ ఏ రకంగా అగ్రెసివ్గా మాట్లాడేవారు, గుడివాడ అమర్నాథ్ ఎలా ఉండేవారు, అవంతి శ్రీనివాస్ ఎలా ఉండేవారు, వీళ్ళందరూ పేరు చెప్పుకుంటే చాలా పెద్ద లిస్టే ఉంటుంది. కానీ ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడైనా కనిపిస్తున్నారా? అసలు మాట్లాడుతున్నారా ఎక్కడైనా? లేదు. అంటే ఇప్పుడు ఆ వైసీపీ వాళ్ళు అనే మాట ఏంటంటే, ఇంతకుముందు మంత్రులుగా పనిచేసిన టీడీపీ వాళ్ళు మేము ఉన్నప్పుడు 5 ఏళ్ళు ఎవరైనా బయటకు వచ్చారా, అప్పుడు అందరూ సైలెంట్గా ఉన్నారు కదా అంటారు. కరెక్టే, వాళ్ళు చేసిన తప్పే వైసీపీ కూడా చేయకూడదని కదా ప్రజలు కోరుకునేది. అలా చేయబట్టే కదా ఇప్పుడు అప్పుడు తెలుగుదేశం పార్టీని పక్కన పెట్టారు, ఇప్పుడు మళ్ళీ వైసీపీని పక్కన పెట్టారు. ఎప్పుడు ప్రజల నాయకుడు అనిపించుకునేవాడిని ఖచ్చితంగా ప్రజలు ఎన్నుకునే అవకాశం ఉంటుంది. ప్రజల నాయకుడు అని అనిపించుకోవడానికి ఎవరూ ట్రై చేయకపోతే ప్రజలు కూడా ఎవరో ఒకళ్ళే, వాళ్ళు కాకపోతే వీళ్ళకి ఒకసారి వాళ్ళకి అవకాశం ఇద్దామని ప్రజల ఆలోచన కూడా మారిపోతూ ఉంటుంది. దానికి నిదర్శనం ఎన్నికల ఫలితాలు ఈ రకంగా ఉంటాయి. అయితే ఇప్పుడు ఒకప్పుడు విశాఖలో, లేదంటే విశాఖలో 4 సీట్లలో కూడా ఏకదమ్ అప్పుడు వైసీపీ సాధించుకుంది, తర్వాత మొన్న టీడీపీ సాధించుకుంది. అంటే ఒక్కొక్కసారి ఎవరి ప్రపంచం ఎలా ఉంటుందనేది తెలియదు. ఆ సమయంలో విశాఖ జిల్లా కానీ, లేదంటే అక్కడ ఉత్తరాంధ్రలో కానీ కీలక నేతలుగా కొంతమంది ముద్రలు వేసుకున్నారు. అవంతి శ్రీనివాస్ కానీ ఇందాక చెప్పినట్టు భీమిలి నుంచి ఆయన, అలాగే ప్రస్తుతం గుడివాడ అమర్నాథ్ కానీ ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. తన సొంత తమ్ముడు అని చెప్పారు. తర్వాత అనకాపల్లి నుంచి ఎంపీగా, ఎమ్మెల్యేగా, అలా గాజువాక నుంచి కూడా ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చారు. 2014 నుంచి 19 మధ్యలో ఆయన ఉమ్మడి విశాఖ జిల్లాకు అధ్యక్షుని కూడా చేశారు అప్పట్లో. మరోసారి విశాఖ బాధ్యతలు అప్పచెప్పారు. కానీ ఆయన దూకుడైతే ఇప్పుడు ఎక్కడా కనిపించట్లేదు. అక్కడక్కడ ఉన్న పెద్దగా స్పీడ్గా లేరు, యాక్టివ్గా లేరు అని. మొత్తంగా చూసుకుంటే వైసీపీకి మంత్రులుగా చేసిన వారే బాధ్యత తీసుకొని జనంలో కనుక రాకపోతే, పార్టీ కోసం, పార్టీ క్యాడర్ కోసం నిలబడి ఉండకపోతే రేపొద్దున క్యాడర్ కార్యకర్తలు ఎలా బయటకు వస్తారు జగన్మోహన్ రెడ్డి వస్తే అనేది ఒక చర్చ జరుగుతుంది. వైసీపీ అధికార నాయకత్వం ఈ నెల 13వ తేదీ నుంచి దశల వారీగా ఆందోళనకైతే పిలుపునిచ్చింది. మరి ఇప్పటికైనా సరే ఈ మాజీ మంత్రులతో పాటు కీలక నేతలు వీళ్ళందరూ బయటకు వస్తే, జనంలోకి వస్తే, జగన్మోహన్ రెడ్డి గారికి ముందే కార్యకర్తలు కూడా యాక్టివ్ చేయగలిగితే ఆయన చేసే ఉద్యమం కానీ, ఆయన నిర్వహించబోయే సభలు కానీ, ఇవన్నీ కార్యకర్త ఒకరోజు ఇలా ఏదో పెట్టుకొస్తున్నారు కదా, ఇవన్నీ సక్సెస్ అవుతాయి. వీళ్ళ జాడే లేనప్పుడు ఇంకా కార్యకర్తల జాడ ఎక్కడ ఉంటుంది? వైసీపీ అలర్ట్ అవ్వాల్సిన సందర్భం.